వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అదే ఎస్ఎస్సి బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ టైం టేబుల్ని రిలీజ్ చేసింది. ఇక ఇప్పటి నుంచి అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు నుంచి 85 రోజులు 85 డేస్ మాత్రమే ఉంది. ఈ 85 డేస్లో మీరు గనక కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఖచ్చితంగా 95 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. 100% పక్కా. దానికి సంబంధించి ఈ వీడియో నుంచి మీకు ప్రతి సబ్జెక్ట్ అంటే లాంగ్వేజెస్ అలాగే గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్కో సబ్జెక్ట్ మనం ఎలా ప్రిపేర్ అయితే 95 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఏదైతే ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఇవి టెక్స్ట్ బుక్స్ లాస్ట్. నెక్స్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేవి ఈ టెక్స్ట్ బుక్స్ ఉండవు. పూర్తిగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో సిబిఎస్ఈ సిలబస్తో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈసారి ప్రతి ఎగ్జామ్ లాగా అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లాగానే క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుంది అని అనుకోవద్దు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా రానే రాదు. ఇలాగే 10 సంవత్సరాల క్రితం దీనికి ముందు అంటే మీరు చదువుతున్నటువంటి టెక్స్ట్ బుక్కి ముందు ఇంకో టెక్స్ట్ బుక్స్ ఉండేవి. ఈ టెక్స్ట్ బుక్స్ మీరు చదువుతున్నటువంటి టెక్స్ట్ బుక్స్ 2014లో తీసుకొచ్చారు. అంటే 2013లో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా విద్యార్థులందరూ కూడా ఇది లాస్ట్ ఎగ్జామ్ ఈ టెక్స్ట్ బుక్స్తో కాబట్టి కేవలం మనం చదివినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ ఆసారి క్వశ్చన్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా ఇవ్వటం జరిగింది. అయితే క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎలా క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తాడు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎయిదర్ ఇట్ ఈస్ ద గ్రూప్ ఆర్ వాట్ ఈస్ కాల్డ్ లాంగ్వేజెస్ while preparing the question paper the paper setter will think in the such a way అంటే ఈ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడానికి ఎస్ఎస్సి బోర్డు కొంతమందికి ఈ అవకాశం ఇస్తుంది. వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ వాళ్ళు క్వశ్చన్ పేపర్ని సెట్ చేయాలి లేక తయారు చేయాలి. కేవలం ఒకే ఒక టీచర్కి లేక ఒకే ఒకళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేసే అవకాశం ఇవ్వదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి 3 నుంచి 5 ఇస్తుందన్నమాట. 3 నుంచి 5 ఎక్స్పర్ట్ టీచర్స్కి క్వశ్చన్ పేపర్ తయారు చేసే అవకాశం ఇస్తుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి తెలియకుండా చేస్తారు వీళ్ళు. అప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయమన్నప్పుడు వీళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అంటే గైడ్లైన్స్ కూడినటువంటి డాక్యుమెంట్స్ని ఈ ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది. దాంట్లో ఉండేటటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎలా తయారు చేయాలంటే 60% క్వశ్చన్స్ స్టాండర్డ్గా ఉండాలి. అంటే 60 మార్క్స్ అనేవి 100 మార్కుల పేపర్లో 60 మార్క్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి. 20 మార్క్స్ అనేవి ఈజీగా ఉండాలి. 20 మార్క్స్ అనేవి డిఫికల్టీగా ఉండాలి. అంటే 60% స్టాండర్డ్, 20% డిఫికల్ట్, 20% ఈజీ. కేవలం నేను పాస్ అవ్వాలి అనుకుంటే ఈజీగా ఉండేటటువంటి 20%తో స్టాండర్డ్గా ఉండేటటువంటి ఒక 15% మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఈజీగా పాస్ అయిపోతారు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఏది స్టాండర్డ్, ఏది ఈజీ, ఏది కాంప్లెక్స్ అనేది మనకు అర్థం కాదు. సో ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో అంటే ఈ వీడియో తర్వాత మీకు సబ్జెక్ట్ వైజ్గా సోషల్ నుంచి తెలుగు వరకు స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఎలాగుంటాయి, కాంప్లెక్స్ అంటే కష్టమైనటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎస్ఎస్సి చెప్తున్నటువంటి 100% కరెక్ట్ రూల్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ షుడ్ కంటైన్స్ 60% స్టాండర్డ్ క్వశ్చన్స్, 20% ఈజీ క్వశ్చన్స్ అండ్ 20% కాంప్లెక్స్ క్వశ్చన్స్. ఇది ఈ ఫార్ములా ఏదైతే ఉందో ప్రతి పేపర్ సెట్టర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో కాబట్టి ఈ ఫార్ములా గనక మనం అర్థం చేసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పిన విధంగా ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం 95% ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి మేము క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నాము. మా దగ్గర క్వశ్చన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఈజీగా 95 మార్క్స్ తెచ్చుకున్నారు.
అది మీకు ప్రూవ్ చేయాలి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఇది ఎవరైతే ఈ ఛానల్ మొదటి నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎనీహౌ నేను ఫర్దర్గా దాని గురించి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడతాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అర్థం చేసుకొని కొంచెం ఎనలైజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రతి సబ్జెక్ట్లో కూడా 95 మార్క్స్ వస్తాయి. పాస్ అవటం అనేది ఆఫ్టర్ విషయం, చాలా చాలా ఆఫ్టర్ విషయం. కాబట్టి మీరు నా యొక్క వీడియోస్ని ఫాలో అవుతే పాస్ చేయించవలసిన బాధ్యత లేక పాస్ చేయించేటటువంటి రెస్పాన్సిబిలిటీ నాది. కాబట్టి మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినందుకు పాటు ఒక షేర్ కూడా ఇవ్వండి. తర్వాత వీడియోస్లో మీకు చాలా చాలా యూజ్ అయ్యేటటువంటి కంటెంట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కనుక ఈ ఛానల్ ఫాలో అయినట్లయితే 100% పక్కాగా పాస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.